జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. మదర్సాల కారణంగా ముస్లిం పిల్లలు వెనుకబడిపోతూ ఉన్నారని భారతదేశంలో ఎన్నో ఏళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. ఎంతో మంది విద్యార్థులు మదర్సాల నుండి బయటకు వచ్చాక పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోలేకపోతున్నారు. ఈ విషయంపై ఆందోళనలు ముస్లిం కుటుంబాల్లో కూడా ఉన్నాయి. అయితే దీనిపై బహిరంగంగా మాట్లాడటానికి ముస్లింలు ముందుకు రావటం లేదు. కొందరు ఇమాంలు, ముల్లాల చేతుల్లో పడి పిల్లలు జీవితాలు నాశనమవుతున్నాయని చాలా ఆలస్యంగా తెలుసుకుంటూ ఉన్నారు. కేరళలోని మలప్పురం లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న ఎం అబ్దుల్ సలాం మాట్లాడుతూ ముస్లింల బాగు కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎంతగానో పాటుపడుతోందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో మైనారిటీ కమ్యూనిటీ అభివృద్ధికి కృషి చేయాలనుకుంటున్నట్లుగా కూడా తెలిపారు. ముస్లింలందరూ చీకట్లో బతుకుతున్నారని, ఈ చీకట్లో నుంచి ముస్లింలను గట్టెక్కించే ఏకైక వెలుగు ప్రధాని మోదీ అనే నిజాన్ని గ్రహించాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. ముస్లిం మైనారిటీల మనస్సుల్లో చీకటి ఉందని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో వెలుగును నింపడమే తన ప్రాథమిక కర్తవ్యమని అన్నారు. చీకటిలో ముస్లింలు జీవిస్తున్నారనే విషయం తెలుసుకోకపోతే భవిష్యత్తు అంధకారమేనని అన్నారు. ముస్లింలు, క్రైస్తవుల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ భారీగా నిధులు, సమయాన్ని వెచ్చించారని అబ్దుల్ సలాం తెలిపారు. గతంలో కాలికట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేసిన సలాం బీజేపీ టికెట్పై రెండవసారి పోటీ చేస్తున్నారు. కేరళలో బీజేపీ తరపున పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఏకైక ముస్లిం అభ్యర్థి కూడా ఈయనే. 2021లో కేరళ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మలప్పురంలోని తిరూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా తొలిసారిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 9,097 ఓట్లతో 3వ స్థానంలో నిలిచారు. కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రోనమీ విభాగానికి ప్రొఫెసర్, డైరెక్టర్గా కూడా పనిచేశారు అబ్దుల్ సలాం. మలప్పురం ప్రాంతంలో హిందువులపై ఎన్నో దాడులు జరిగాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలతో నిషేధించబడిన తీవ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మూకలు గొడవలకు దిగుతూనే ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా మలప్పురం జిల్లా ఎంతో హింసను చూసింది. అలాంటి ప్రాంతం నుంచి పోటీ చేయడానికి సలాం సిద్ధమయ్యారు. తమ ప్రాంతంలోని ముస్లింలు కొందరి మాటలు నమ్మి గుడ్డిగా జీవిస్తున్నారని అబ్దుల్ సలాం అన్నారు. ఎంతో మందిని మదర్సాలు తప్పుడు దారిలో నడిచేలా చేశాయని ఆరోపించారు. అభివృద్ధికే నోచుకోలేని ఎన్నో ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు. ఇక భారతదేశంలో మైనారిటీలు అత్యంత సురక్షితంగా ఉన్నారని, ఎవరికి ఏది నచ్చితే అది చేయడానికి వారికి పూర్తి స్వేచ్ఛ ఉందని అబ్దుల్ సలాం తెలిపారు. భారతదేశంలో ముస్లింలు ప్రజాస్వామ్యం, స్వేచ్ఛను ఆస్వాదించగలరని ఆయన అన్నారు. మోదీ అధికారంలో ఉన్న 10 ఏళ్లుగా ప్రజాధనాన్ని దోచుకోలేకపోయామనే బాధ ఇండియా కూటమిలో ఉందని అన్నారు. అందుకే ఆ కూటమి ముస్లింలు బీజేపీకి వ్యతిరేకమంటూ దుష్ప్రచారాన్ని చేస్తున్నారన్నారు. కేరళలో పేదరిక నిర్మూలన, పారిశ్రామికీకరణ, విద్య, పర్యాటకం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో మోదీ తీసుకొని వచ్చిన విప్లవాత్మక మార్పులకు ఆదరణ లభిస్తుందని సలాం ధీమా వ్యక్తం చేశారు. కేరళలో అవినీతి, అక్రమాలు, తీవ్రవాద కార్యకలాపాలు గణనీయంగా పెరిగాయని, వీటిని బీజేపీ అంతం చేయగలదని బలంగా నమ్ముతూ ఉన్నానని చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.